హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము కొన్ని ఏకలవ్య ద్రోణాచార్యుని గురించి, అర్జునుని గురించి, తర్వాత ఆ సంఘటన, తర్వాత ఏకలవ్య ఏం చేశాడు. సాధారణంగా మనకి ఏకలవ్యుడి గురించి ఆ బటన్ వేలు ఇవ్వడం వరకే తెలుసు. ఆ తర్వాత ఇంకా అస్త్ర విద్యలను నేర్చుకున్నాడు అని తెలుసు, కానీ తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. సో ఈరోజు మనం వాటి గురించి చర్చించుకుందాము. ఉన్న అపోహలు ఏంటి, దాని వెనక నిజాలేంటి అనేది. ఏకలవ్యుడు హిరణ్యధను అనే నిషాధరాజు కొడుకు. అయితే ఈ నిషాధరాజులు అంటే ఎవరు అంటే, వీళ్ళని మనము సముద్రపు దొంగలు కానీ, లేదంటే అడవుల్లో ఉండే దొంగలకు ముఠాలు కానీ మనము అలా ఆలోచించుకోవచ్చు. ఏకలవ్యుడు చిన్నప్పటి నుంచి ఆ లక్షణాలను, అంటే దొంగల లక్షణాలను కానీ, లేదంటే ఇతరులను ఏడిపించే లక్షణాలను కానీ పుణుకుపుచ్చుకొని పెరిగాడు. అయితే పెద్ద అయిన తర్వాత మనకు తెలిసిన విషయమే అది ఒకసారి ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి నాకు అస్త్ర విద్యలు నేర్పించండి అని అంటే ద్రోణాచార్యుడు తిరస్కరించాడు. అయితే ఈ సంఘటన కంటే ముందు ఒకసారి వీళ్ళు పాండవులు వీళ్ళందరూ అస్త్ర విద్యలను అభ్యసించే సమయంలో అర్జునుడు చాలా ఎనలేని శ్రద్ధను కనబరుస్తాడు. ఎంత శ్రద్ధ కనబరుస్తాడు అంటే, చీకటిలో కూడా తను బాణాలు వేయడం ఎలాగా అనేది రాత్రి కూడా మేల్కొనుండి ఆ చీకట్లో ఆ కనబడని పరిస్థితుల్లో కూడా తాను బాణాలను సంధించడం అనేది, లక్ష్యాలను ఛేదించడం అనేది నేర్చుకునేవాడు. ఈ డిటర్మినేషన్, ఈ శ్రద్ధను చూసి ద్రోణాచార్యుడు చాలా ఆశ్చర్యపడుతూ చాలా ఆనందపడతాడు కూడా. ఎందుకంటే అర్జునుడు చాలా సాత్విక స్వభావం గలవాడు. సాత్విక స్వభావం గల వారి దగ్గర విద్య ఉన్నప్పుడు ఆ విద్య అనేది అందరి శ్రేయస్సు కోసం, అందరి క్షేమం కోసం వాడతారు. ఎప్పుడు కూడా అర్జునుడు అహంకారంతో కానీ, కోపంతో కానీ, లేదా కామ ప్రేరితుడే కానీ ఎప్పుడు కూడా ఎవరిని నిందించడం కానీ, తాను క్షత్రియుడు అని కొట్టడం కానీ, చంపడం కానీ చేయలేదు. సో తన ప్రతాపాన్ని అంతటినీ కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసం, సమాజంలో శాంతిని నిలబెట్టడం కోసమే వాడుతూ ఉండేవాడు క్షత్రియుడుగా. సో ఆ సమయంలో అర్జునుడు అంత శ్రద్ధను కనబరిచేసరికి ద్రోణాచార్యుడు చాలా ఆనందపడి, నీలాంటి వారి దగ్గర ఈ విద్య ఉండడం అనేది చాలా ఉత్తమం, చాలా మంచిది. కాబట్టి నిన్ను ఈ ప్రపంచంలోనే అందరికంటే గొప్ప వీరుని చేస్తాను నేను అని మాటిస్తున్నాను అని అర్జునుడికి మాటిస్తాడు. సో తర్వాత కొన్నాళ్ళకి కౌరవులు, పాండవులు వీళ్ళందరూ కలిసి ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్తాడు. అయితే ఈ వేటకు వెళ్ళేటప్పుడు ఈ రాజులు ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళతో పాటు కొన్ని చాలా స్పెషల్లీ ట్రైన్డ్ డాగ్స్ వాళ్ళని కూడా తీసుకెళ్లేవారు. ఎందుకు అంటే అవి వేటలో ఉపయోగపడేవి. అయితే ఒకసారి వీళ్ళు ఇలా అరణ్యానికి వెళ్ళినప్పుడు యుధిష్ఠిరుడు ఈ వేట కోసం పెంచిన ఒక కుక్క దానికి చాలా ఆకలి వేసి అక్కడ అరుస్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో ఏకలవ్యుడు అక్కడ కొంచెం దూరంలో ఉంటాడు. అయితే ఈ అరుపులు విని ఏకలవ్యుడు తను ఏం చేస్తాడు అంటే, బాణాలు వేసి కుక్కకి దెబ్బ తగలకుండా, అలాగే నోరు మెదపలేకుండా బాణాలను వేస్తాడు. అయితే ఇవి ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన బాణాలు, ఇంత నేర్పుగా వేసిన బాణాలు, వీటిని చూసి పాండవులు, కౌరవులు ఆశ్చర్యపోతారు. సో ఇది ఎవరు చేశారు ఏమిటి అనేది వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఏకలవ్యుని కనుక్కుంటారు. సో వాళ్ళకి అర్థం అవుతుంది ఈ ఏకలవ్యుడి గురించి, తర్వాత ఈ ఏకలవ్యుడి యొక్క నేర్పు ఏమిటి యుద్ధంలో అనేది. అయితే వాళ్ళు ఏమి అనకుండా సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతారు. వెనక్కి వెళ్ళిపోయి అర్జునుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఒక 2 విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు. ఒకటి, తన గురువు తనకి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? అర్జునుడి కంటే ఎక్కువ ఎటువంటి నేర్పరి, అస్త్ర విద్యల్లో నేర్పరి అర్జునుడినే గొప్పవాడిగా తీర్చిదిద్దుతాను అని అంటాడు. మరి ఇది తన గురువు ఇచ్చిన మాటకి ఉల్లంఘించినట్టు అవుతుంది. ఇక రెండోది, ఈ నిషాద లక్షణాలు, అంటే ఇక్కడ నిషాద అంటే మన ప్రస్తుతం అయితే నిషాదాలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు బీహార్లోను, కొంత నార్త్ ఇండియాలో. మనం వారిని ఉద్దేశించట్లేదు. ఇక్కడ నిషాద అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, పాలనలో ఒక రాజుగా, ఒక దొరగా ఉన్న వాళ్ళు వాళ్ళకున్న రాచరికపు అధికారాన్ని దొంగతనాలు చేయడానికి కానీ, ఇతరులను చంపడానికి కానీ, దోపిడీకి కానీ ఉపయోగించుకున్న సో అటువంటి వాళ్ళు ఇక్కడ దాని అర్థం. అయితే ఇక్కడ అర్జునుడు అటువంటి వ్యక్తి దగ్గర ఇంత అస్త్రాలు ఉంటే జరగబోయే పరిణామం భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చాలాసార్లు విన్నాం, మనం
కత్తి అనేది 2 రకాలుగా ఉపయోగించవచ్చు. ఒకటి కూరగాయలు తరిగి మంచి వంటకాలు చేయడానికి, లేదంటే దానినే టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి కూడా ఉపయోగించి పీకలు కోయడానికి వాడతారు. ఇవన్నీ ఆలోచిస్తూ అర్జునుడు ద్రోణాచార్యుడికి జరిగిన సంఘటన చెప్తాడు. జరిగిన సంఘటన చెప్తే వెంటనే ద్రోణాచార్యుడు పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. ఆలోచించి అక్కడికి వెళ్దాం, సరే ఏకలవ్య దగ్గరికి వెళ్దామని వెళ్తాడు. అయితే ఇప్పుడు ఈ బొటనవేలు సంఘటనని చెప్పుకునే ముందు మనం కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. ఒకటి, అప్పుడు సామాజిక పరిస్థితుల దృష్ట్యా మనం ఆ సంఘటనను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సామాజిక పరిస్థితుల్ని మనం అప్పుడు జరిగిన సంఘటన కనుక అన్వయిస్తే మనకి సరిగా అర్థం కాదు. నిజానిజాలను మనం తెలుసుకోలేము. ఇంకా ఎక్కువ అపోహలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి సామాజిక పరిస్థితి ఏంటి? రాజులు, పాలకులు, రాచరికపు వ్యవస్థ ఉన్నది. సో వాళ్ళకు ఒక బాధ్యత ఉంది. అదేంటి? సమాజంలో శాంతి భద్రతలను నెలకొల్పే విధంగా, స్త్రీలకు రక్షణ కల్పే విధంగా, ఎవరు కూడా దొంగతనాలు, దోపిడీలు విచ్చలవిడిగా చేయకుండా, తర్వాత ఆస్తులను రక్షించే విధంగా, ఈ విధంగా వారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సో ఈ బాధ్యతలను నెరవేర్చాలి వాళ్ళు. పైగా అప్పుడు సర్టిఫికేట్స్ అంటూ ఏమీ లేవు. ఇప్పుడు చూస్తే మనకి కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. మిలిటరీ ట్రైనింగ్కి సర్టిఫికేట్ అని సర్టిఫికేట్స్ ఉంటాయి. అప్పట్లో సర్టిఫికేట్స్ కూడా ఏమీ లేవు. అలాగా సర్టిఫికేషన్ అనేది ఎవరు చేస్తారు? అప్పుడు సర్టిఫికేషన్ అనేది అయితే రాజులన్నా చేయాలి, లేదా విద్యలు నేర్పించే గురువులన్నా చేయాలి సర్టిఫికేషన్ అనేది. లేదు అంటే వాళ్ళు ప్యారలల్ ఆర్మీని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ప్రస్తుతం ఆర్మీ, పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ బాధ్యతలను స్వీకరించాలి. ఇప్పుడు వాటికి ప్యారలల్గా కొంతమంది లైక్ మిలిటరీ ట్రైనింగ్ అని, పోలీస్ వ్యవస్థ ట్రైనింగ్ అని చెప్పి ఈ గవర్నమెంట్కి, అధికారిక పోలీస్ వ్యవస్థకి, సైన్యానికి సంబంధం లేకుండా కొంత తయారవుతుంది అనుకోండి, అది దేశ భద్రతకే ముప్పది. సో కాబట్టి అది ఇప్పుడు సర్టిఫికేషన్ అది ప్రభుత్వ బాధ్యత. కానీ అప్పుడు సర్టిఫికేషన్ అనేది ఎవరి బాధ్యత? అది అప్పుడు ఈ అస్త్ర విద్యలను నేర్పించిన గురువు బాధ్యత. సో ఇప్పుడు ఈ రకంగా విద్యలను నేర్చుకుంటే ఏమవుతుంది? సమాజంలో మిగిలిన రాజుల మీద లోడ్ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. ఏమని? వీళ్ళందరూ కూడా ఈ విద్యలను నేర్చుకుని వాళ్ళు సమాజంలో కానీ లేదా మరొక రకంగా ఇతరులను ఇబ్బంది గురి చేసి, బాధలు గురి చేసి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గురి చేస్తే అప్పుడు పరిస్థితిని చక్కబెట్టాల్సింది ఎవరు? అప్పుడు రాజులే చేయాలి అప్పుడు. సో అప్పుడు వారి మీద లోడ్ బాగా పెరిగిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత పరిస్థితి తీసుకుందాము. ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి అణ్వాయుధాలు కొన్ని టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళినాయి. ఇప్పుడు అటువంటి దేశాల్లోకి అణ్వాయుధాలు వెళ్ళినాయి అనుకోండి, అప్పుడు మిగిలిన దేశాలలో వాళ్ళు తీసుకోవాల్సిన రక్షణ పరమైన చర్యలు ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా? ఇంకా చాలా పెరుగుతాయి. అది చాలా అవి ఎదుర్కోలేని స్థితిలో కూడా వాళ్ళు వెళ్ళిపోవచ్చు అప్పుడు. కాబట్టి ముందు నుంచే జాగ్రత్త వహించడం, టెర్రరిస్ట్ చేతులకి అణ్వాయుధాలు వెళ్లకుండా చూడడం, యుద్ధ వార్ వెపన్స్ అనేవి వెళ్లకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో సర్టిఫికేషన్ అనేది ఈ మిలిటరీ ట్రైనింగ్లో దానిలో చాలా ఆచితూచి వారి క్యారెక్టర్ని గమనించి అన్ని రకాలను చూసి అప్పుడు ఇవ్వాలి. లేదు అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి బాడీ గార్డ్స్ ఉన్నారు. ఇప్పుడు బాడీ గార్డ్స్కి ట్రైనింగ్ అనేది వారి క్యారెక్టర్ని సర్టిఫై చేయకుండా వాళ్ళకి గన్స్ ఇచ్చేసి ఓకే మీరు బాడీ గార్డ్స్గా ఉండండి అంటే ఆ బాడీ గార్డ్సే వాళ్ళని చంపేయచ్చేమో. అప్పుడు పరిస్థితుల దృష్ట్యా రాజులు కానీ, ఈ అస్త్ర విద్యలు నేర్పే గురువులు కానీ వాళ్ళకి ఆలోచించే బాధ్యత ఉన్నది వాళ్ళకి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ నిషాద రాజు హిరణ్యధను కొడుకైన ఏకలవ్యుని యొక్క తన జీవనాన్ని, తన యొక్క ఆలోచన ధోరణి, నడవడికని తెలిసిన ఈ ద్రోణాచార్యుడు ఏం చేస్తాడు అంటే లేదు ఇప్పుడు తిన గనక ఈ అస్త్ర విద్యలను నేర్చుకుంటే భవిష్యత్తులో రాజులు, రాచరికపు శాంతి భద్రతను నెరవేర్చడం అనేది చాలా ప్రమాదంగా మారుతుంది అని చెప్పి తనకు ఎలా అయినా సరే ఈ అస్త్ర విద్యల నుంచి దూరం చేయాలి అని. అప్పుడు వాళ్ళు సర్టిఫికేషన్ స్థానంలో, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ద్రోణాచార్యుడు తన బొటన వేలిని అడుగుతాడు గురుదక్షిణ కింద. అయితే ఇక్కడ ఏకలవ్యుడు వెంటనే తన బొటన వేలుని, కుడి చేతి బొటన వేలుని కట్ చేసి ఇచ్చేస్తాడు. ఇది మనకి తను చాలా గురుభక్తి ఉన్నది తనకి అని మనకు అనిపిస్తుంది. కానీ తన గురువు ద్రోణాచార్యుడు ఎలా అయితే అస్త్ర విద్యలను ఉపయోగించమన్నాడో అలా ఉపయోగించలేదు. తర్వాత ఆ బొటన వేలుని కట్ చేసిన తర్వాత ఏకలవ్యుడు తర్వాత తను శ్రద్ధగా ఇంకా విలువిద్యలను నేర్చుకుంటాడు, అస్త్ర విద్యలను నేర్చుకొని ఏం చేస్తాడో తెలుసా? అనేక మంది మీద దాడి చేస్తాడు, ఎంతో మంది అమాయకుల్ని చంపుతాడు.
యుద్ధాలు చేస్తాడు. దీనికి మనకి శాస్త్రంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు బృందావనం నుంచి మధుర వచ్చిన తర్వాత కంసుడిని చంపుతాడు. అయితే ఈ కంసుడి యొక్క మామగారు జరాసంధుడు. అంటే జరాసంధుడి యొక్క ఇద్దరు కూతుళ్లను కంసుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఎప్పుడైతే కృష్ణుడు కంసుడిని చంపాడో జరాసంధుడు వెంటనే కృష్ణుడిని, ఈ అంధక, వృష్ణి, యదు వంశస్థులు వీళ్ళందరినీ కూడా చంపడానికి అనేక సార్లు మధుర మీద దండెత్తి వస్తాడు, యుద్ధాలు చేస్తాడు. అందులో చాలా సార్లు జరాసంధుడితోటి ఏకలవ్యుడు కూడా వస్తాడు. వచ్చి కృష్ణుని మీద, యదు వంశస్థుల మీద యుద్ధం చేస్తాడు. మరి వాళ్ళు చేసిన తప్పే ఉంది? ఇప్పుడు కంసుడు ఎన్నో అకృత్యాలు చేశాడు. చిన్న పిల్లలను కూడా చూడకుండా చంపుతాడు వసుదేవుడి పిల్లల్ని. అనేక మంది రాక్షసులను పంపిస్తాడు. పంపించి ఎంతో మంది పిల్లల్ని, రాజుల్ని చంపుతాడు. అమ్మాయిల్ని చెరబట్టేలాగా ఎంతో మంది రాక్షసులను పంపిస్తాడు. పూతనని పంపిస్తాడు. పూతన అయితే చంటి పిల్లల యొక్క రక్తాన్ని తాగేది. మరి ఇటువంటి వాళ్ళందరినీ పోషించిన, పెంచిన, పంపించిన కంసుడిని చంపడం అనేది తప్పు కాదు కదా. ఈ వివరాలన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి, భాగవతంలో ఉన్నాయి, ఇంకా అనేక శాస్త్రాల్లో ఉన్నాయి ఈ వివరాలన్నీ. అవే మనకు ప్రమాణం. మరి అటువంటి వ్యక్తిని చంపినప్పుడు అదేమి తప్పు కాదే, అదేమి నేరం కాదే. కానీ జరాసంధుడు కృష్ణుని చంపడానికి దండెచ్చినప్పుడు ప్రతిసారి ఏకలవ్యుడు వస్తాడు. మరి అప్పుడు ఏకలవ్యుడు తన విచక్షణను ఉపయోగించాడా? ధర్మం ఏమిటి అని ఆలోచించాడా? ఆ సందర్భంలో ఆలోచించలేదు. సో అప్పుడు ద్రోణాచార్యుడు అనుకున్నట్టుగానే జరిగింది. ఏమని? ఇతనికి అస్త్ర విద్యలు ఉంటే సమాజంలో చాలా ప్రమాదము. సో ఈ విధంగా దండెత్తి అనేక సార్లు యుద్ధాలు చేస్తాడు. అయితే మనకు తెలిసిందే కృష్ణుడు ఈ విధంగా జరాసంధుడు దండెత్తి వస్తున్నాడు అని చెప్పి కొన్నిసార్లు యుద్ధం చేసి చాలా మందిని చంపి ఆ తర్వాత మధురావాసుల్ని, అంటే యదు వంశస్థులను అందరినీ కూడా ద్వారకలో నగరాన్ని నిర్మించి, అంతపురాలను నిర్మించి అక్కడికి అందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేసేస్తాడు అని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జరాసంధుడు సమకూర్చిన రాజులందరూ కూడా ఎవరెవరైతే మధుర మీద దండెత్తారో అలాగే వాళ్ళలో కొంతమందిని తీసుకుని, ఏకలవ్యుడు వాళ్ళందరినీ తీసుకుని ద్వారక మీద దండెత్తాడు. ద్వారక మీద అనవసరంగా ఎటువంటి తప్పు, ఎటువంటి హాని ప్రజలకు చేయని యదువంశ రాజుల్ని చంపడానికి ప్రయత్నిస్తాడు. మరి ఇదంతా కూడా ఊహించినట్టు అయింది కదా. ఇదంతా దేనికి పోలిక ఉన్నది ఆలోచించండి ఒకసారి. అణ్వాయుధాలు టెర్రరిస్ట్ చేతులకు వెళ్తే ఏమవుతుంది? చిన్న కోపం వస్తే వెంటనే ఆటం బాంబు వేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? సో అదే విధంగా ఏకలవ్యుడు తన అస్త్ర విద్యల్ని ద్రోణాచార్యుడు మొట్టమొదటి నేర్పించడం అన్నా సరే బలవంతంగా నేర్చుకున్నాడు. తన చెడు లక్షణాల వలన అనేక మంది అమాయకుల్ని, రాజుల్ని చంపుతాడు, దండెత్తుతాడు. బట్ చివరిగా ద్వారక మీద దండెత్తినప్పుడు కృష్ణుడు ఏకలవ్యుణ్ణి చివరిగా సుదర్శన చక్రంతో సంహరిస్తాడు. కాబట్టి ఈ ఏకలవ్యుడి ఎపిసోడ్ని అక్కడ నిజానికి బొటనవేలు అడగడం అనేది అంత ముఖ్యమైనది కాదు. ఇక్కడ అంశం, ఇక్కడ మహాభారతంలో ఈ అంశం ఏమిటి అంటే అణ్వాయుధాలు లేదా యుద్ధ ఆయుధాలు, యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్తే జరిగే పరిణామం చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి లేటెస్ట్ టెక్నాలజీ తీసుకుందాము, డ్రోన్స్ అనే టెక్నాలజీని. ఈ డ్రోన్స్ టెక్నాలజీ వల్ల ఎంత ప్రమాదాలు వస్తున్నాయో మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ డ్రోన్స్ వలన ఈ మత్తు పదార్థాలు, మాదక పదార్థాలని సరఫరా చేస్తున్నారు. అలాగే ఈ ఆయుధాలని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి ఈ ఆయుధాలని వేరే వేరే చోటకి ఎవరు చూడకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. పైగా ఈ డ్రోన్స్ అనేవి రాడార్ దొరకవు కూడా అంత ఈజీగా. ప్రస్తుతం ఆ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ లో ఉన్నారు, రాడార్ కూడా దొరికేలాగా, డ్రోన్స్ ని పట్టుకునేలాగా. మరి ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీని మనం ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకుంటాము. కానీ ఆ టెక్నాలజీ ఇప్పుడు కొంతమంది టెర్రరిస్టుల చేతుల్లోకి వెళ్ళి ఎంత ప్రమాదం వాటిల్. కాబట్టి ఎప్పుడైనా సరే పురాణాలలో స్టోరీస్ కానీ ఇవన్నీ జరిగిన సంఘటనలు, సుమారుగా 5040 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు. వాటి నుంచి మనం ప్రస్తుత సమాజానికి అమలు చేసే విషయాలను, లెసన్స్, పాఠాలను, ఎన్నో టెక్నిక్స్ ని మనం నేర్చుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇవన్నీ అమలు చేసేవే. కాబట్టి ఇవేవో పుక్కుటి పురాణాలు, పని లేని వాళ్ళు చెప్పుకునే పురాణాలు, ఏదో కాలక్షేపం కోసం చెప్పుకునే వాళ్ళు కాదు ఇవి. సో ఆ రోజు ఏకలవ్యుడిని ఆ విధంగా కొంతైనా సరే తన యొక్క అస్త్రశక్తిని తగ్గించకపోతే అప్పుడు ఇంకా ఎంతో ప్రమాదం జరిగేది. సో ఇప్పుడు కూడా అనేక దేశాలు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. గ్లోబల్ టెర్రరిజం ని ఎలా నివారించాలి, ఎలా తగ్గించాలి, ఎలా రూపుమాపాలి అనేది. కాబట్టి వీటి నుంచి లెసన్స్ నేర్చుకొని కొంతమంది పాలకులు వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి వారి చేతుల్లో అది ఉండాలి, అవి ఎవరి చేతుల్లోకి వెళ్తుందో వాళ్ళ క్యారెక్టర్ ఎనాలిసిస్, వారి క్యారెక్టర్ టెస్టుల్ని, పరీక్షల్ని ఇవన్నీ పెట్టాలి. వారి యొక్క క్యారెక్టర్ పరీక్షలు పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆర్మీలో
పొజిషన్‌లో చేరేటప్పుడు ఎలా పడితే అలాగా అసంబద్ధంగా తీసుకోరు. ప్రత్యేకించి హైయర్ పొజిషన్స్‌కి వెళ్ళేటప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అనాలిసిస్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఏకలవ్య విషయాన్ని అర్థం చేసుకుంటే మనకు చాలా చాలా సులభంగా అర్థమవుతుంది. ఈ వీడియో నుంచి అనేక అపోహలు చాలా తొలగిపోయాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా సరే మీకు ఇందులో ఫర్దర్‌గా డిస్కషన్‌లో సందేహాలుంటే మీరు కామెంట్స్ రూపంలో ఈ వీడియోలో తెలియచేయొచ్చు. హరే కృష్ణ. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం.